జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. రీ-ఎలక్షన్ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరులు నిన్న పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గొడవలో పలువురు గ్రామస్తులతో పాటు డీఎస్పీ రఘుచంద్రకు కూడా గాయాలయ్యాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్. అమూల్య, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం అంటే ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిందో ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కారణము అభ్యర్థి ఎవరైతే ఓడిపోయినటువంటి వ్యక్తి అధికారులు గెలిచినటువంటి వ్యక్తికి సహకరించారు. ఈ క్రమంలోనే తాము ఓడిపోయామంటూ కూడా మహిళలతో సహా గ్రామస్తులు అనేక మంది కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పింది. అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి రావడము స్థానికంగా వచ్చినటువంటి పోలీసులతో సహా డిఎస్పీ జగిత్యాల జిల్లా డిఎస్పీ రఘుచందర్, అలాగే ఇటు బ్లూ కోట్ సిబ్బంది అనేక మంది కూడా బందోబస్తుతో చేరుకున్నారు. అయితే డిఎస్పీ వారిని చెదరగొట్టేటువంటి క్రమంలో డిఎస్పీ పైన కూడా రాళ్లతో దాడికి చేశారు. అలాగే వాళ్ళ వాహనం పైన కూడా దాడికి పాల్పడ్డారు. అయితే ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇందులో మహిళలతో సహా పలువురు గ్రామస్తులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం హాస్పిటల్ ఉన్నారు. అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్ ఈ ఎన్నికకు సంబంధించి అంటే సుమారు 25 ఓట్లతోటి ఒక అభ్యర్థి గెలిచారు, కావాలని మ్యానిపులేట్ చేశారనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ క్రమంలో ఈ గొడవ కొనసాగి అది చినికి గాలివానిగా మారింది. మొత్తంగా పోలీసులు అయితే 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ కూడా అది ఇంకా మరింత తీవ్రమైంది. దీంతో పోలీసులపైన దాడికి పాల్పడ్డము, అలాగే వాహనం ధ్వంసం చేయడము, గ్రామస్తులు కూడా రాళ్ల దాడికి పాల్పడము, ఇటువంటి ఉద్రిక్త సిచ్యువేషన్ కొనసాగింది. అయితే మహిళలను ఏ విధంగా కొడతారు అనేటువంటిది ఇవాళ గ్రామస్తుల ప్రధానమైనటువంటి డిమాండ్. మహిళలపైన పోలీసులు ఏ విధంగా చేసుకుంటారు, దీనికి సమాధానం చెప్పాలనేటువంటి డిమాండ్ తో ఇవాళ గ్రామస్తులంతా కూడా అక్కడికి రావడం జరిగింది. దీంతో దాదాపు 4 డిఎస్పీలు, అలాగే ఒక 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలతో అక్కడ బందోబస్తు అయితే కొనసాగుతున్నటువంటి సందర్భం. మొత్తంగా దీనికి మరి ఏ విధంగా నెరవేరుస్తారో, దీన్ని ఏ విధంగా చేస్తారో మనకు చూడాల్సి ఉంటుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సందీప్.